పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, అపోస్తులుడు సువార్తికుడైన పునీత మత్తయి గారి పండగ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మత్తయి శుభవార్త 9వ అధ్యాయము 9వ వచనము నుండి. తరువాత యేసు అట నుండి వెళ్ళుచు సుంకపు మెట్టుకడ కూర్చున్న మత్తయి అనువానితో, నన్ను అనుసరింపుము అనెను. అతడు అట్లే లేచి యేసును అనుసరించెను. ఆ ఇంటిలో యేసు భోజనమునకు కూర్చుండినప్పుడు సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయనతోనూ ఆయన శిష్యులతోనూ పంక్తి యందు కూర్చుండిరి. అది చూచిన పరిసయ్యులు, మీ బోధకుడు ఇట్లు సుంకరులతో పాపులతో కలిసి భుజించుచున్నాడు ఏమి అని ఆయన శిష్యులను ప్రశ్నించిరి. ఆ మాటలను ఆలకించిన యేసు, వ్యాధిగ్రస్తులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు కదా అని పలికెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు ఎన్నుకున్నటువంటి 12 మంది అపోస్తులలో ఒకరు మత్తయి గారు. వీరికి పరిశుద్ధ బైబిల్ గ్రంథములో అనేక రకాలైన పేర్లతో పిలవటాన్ని మనం చూస్తూ ఉంటాం. లేవి అని, సుంకరి అని, మత్తయి అని, లేకపోతే మత్తేయు అని వివిధ రకాలుగా పిలవటం మనం చూస్తూ ఉంటాం ప్రియులారా. వీటన్నిటికంటే ముఖ్యంగా పునీత మత్తయి గారిలో మనం నేర్చుకోవాల్సిన అంశం ఏమిటి అంటే, యేసు ప్రభు అతను చూచి నన్ను అనుసరించు అనగానే తన యొక్క వృత్తిని విడిచిపెట్టి యేసు ప్రభును అనుసరించాడు. ఇది మత్తయి గారి నుండి మనందరం కూడా నేర్చుకోవాల్సినటువంటి అత్యంత గొప్పదైనటువంటి సుగుణం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇక వాక్యములోనికి వెళితే, యేసు ప్రభువు కొండ మీద ప్రసంగాన్ని ముగించుకొని ఆయన తన యొక్క స్వగ్రామమైనటువంటి కఫర్నామునకు వెళ్ళారు. అక్కడికి వెళ్ళినటువంటి సందర్భములో అప్పటికే యేసు ప్రభు కొంతమంది శిష్యులను పిలుచుకున్నాడు, అపోస్తులను పిలుచుకున్నాడు. ఈ సమయంలో తన స్వగ్రామానికి వెళుతున్న సమయంలో ఆ ప్రక్కనే సుంకపు మెట్టుకడ కూర్చున్నటువంటి ఈ మత్తయి అనే వ్యక్తిని చూశాడు. ఇక్కడ సుంకమును వసూలు చేసేటువంటి సుంకరుల గురించి మనము కొద్దిగా తెలుసుకోవాలి తప్పనిసరిగా. ఇశ్రాయేలు ప్రజల దగ్గర నుంచి సుంకాన్ని వసూలు చేసి, పన్ను వసూలు చేసి అన్యులైనటువంటి రోమనులకి ఈ సుంకరులు చెల్లిస్తూ ఉండేవారు. కాబట్టి యూదులకి సుంకరులంటే అస్సలు గిట్టేది కాదు, ఇష్టం ఉండేది కాదు. వారంటే చాలా ద్వేషంతో, కోపంతో ఉండేవారు. వారిని అన్యులుగా, పాపులుగా పరిగణించేవారు. అయితే ఈ సుంకరులకి మంచితనంగా కాకపోయినా కానీ ఉన్నతమైన స్థానం ఉండేది. ఏ రీతిగా? డబ్బుండేది. వారికి రోమను సామ్రాజ్యంతో మంచి సంబంధాలు ఉండేవి, అధికారం ఉండేది. రోమనులు వసూలు చేయమన్నటువంటి పన్ను కంటే ఎక్కువ వసూలు చేసి, ఒకటి రోమనుల యొక్క మెప్పును పొందుకోవడానికి, రెండవది దానిలో కొంత భాగాన్ని మిగుల్చుకొని వెనక వేసుకోవటానికి వీళ్ళు ప్రయత్నం చేసేవారు. కాబట్టి ప్రియులారా, ఈ సుంకరులు ఇశ్రాయేలు ప్రజల చేత ద్వేషించబడ్డా కానీ వారు మాత్రం ధనపరంగా, పలుకుబడి పరంగా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండేవారు. ఈ సుంకపు వృత్తి అనేటువంటిది చాలా లుక్రేటివ్ జాబ్, చాలా డబ్బునిచ్చేటువంటి ఆ యొక్క ఉద్యోగం ప్రియులారా. లూకా సువార్తలో మనం సుంకరి జక్కయ్య గురించి మనం చదువుకుంటాం. ఆ సుంకరి జక్కయ్య గురించి మనం చదువుకున్నప్పుడు అక్కడ ఆ జక్కయ్య గురించి ఏమని రాయబడి ఉంటుందో ఒక్క నిమిషం పాటు చదివితే, సుంకరులు ఏ విధంగా
ఆ రోజుల్లో ఉండేవారు అనేది మనకు అర్థమవుతుంది. లూకాసు సువార్త 19వ అధ్యాయం 1వ వచనం నుండి, యేసు యెరికో వీధులలో వెళ్ళుచుండెను. అక్కడ సుంకరులలో ప్రముఖుడు జక్కయ్యాను పేరుగల ధనికుడు ఒకడు ఉండెను. ఎన్ని యాడ్జెక్టివ్స్ వాడబడ్డాయో చూడండి. ప్రముఖుడు, పేరు కలిగినటువంటి వాడు, ధనికుడు, ఇవన్నీ కూడా సుంకరులకు ఉండేవి. దానికి తోడు మత్తయి మామూలు వ్యక్తి కాదండి, తన లేవీ వర్గానికి చెందినటువంటి వాడు. మత్తయి గారి గురించి మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తే అతను ఒక మంచి జ్ఞాని, తెలివైనటువంటి వాడు. హీబ్రూ, గ్రీకు భాషలని బాగా నేర్చుకున్నట్టు వ్యక్తి, బాగా చదువరి, కాబట్టి మంచి జ్ఞాని ప్రియులారా. ఈ రోజున మనం చేసుకుంటున్నటువంటి ఈ మత్తయ్య గారి పండగ మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కారణాలు 2 ప్రియులారా. మొదటిది, ఆయన యేసు ప్రభు చేత పిలువబడినటువంటి వాడు. తన యొక్క అపోస్తులుడిగా, శిష్యులుగా ఉండటానికి ఎన్నిక చేయబడినటువంటి వాడు. యేసు ప్రభువుతో పాటు 3.5 సంవత్సరాల పాటు కలిసి జీవించినటువంటి వాడు, పాలు పొందులు పంచుకున్నటువంటి వాడు. రెండవది, మరొక ముఖ్యమైనది ఏమిటి అంటే, దేవుని కృపణ మనకి 4 సువార్తలు ఉన్నాయి. ఆ 4 సువార్తలు ఏమిటి అంటే మార్కు, లూకా, యోహాను, మత్తయి. బైబిల్ గ్రంథంలో పొందుపరచబడినటువంటి ఆ ఆర్డర్ మనం చూస్తే మొట్టమొదటిగా వచ్చేది మత్తయి సువార్తే. బైబిల్ గ్రంథంలో పొందుపరచినటువంటి ఆ ఆర్డర్ని మనం చూస్తే మత్తయి, మార్కు, లూకా, యోహాను గారు. కానీ ప్రియులారా, చరిత్ర మనకి ఏమి నేర్పిస్తుందంటే, మొట్టమొదటిగా రాయబడినటువంటి సువార్త మార్కు గారి సువార్త. ఆ తరువాత రాయబడినటువంటిదే మత్తయి గారి సువార్త. మత్తయి సువార్త కొంత భాగాన్ని మార్కు సువార్త నుంచి తీసుకున్నా కానీ, సింహభాగం అనేటువంటిది తన స్వీయ అనుభవంతో తాను అపోస్తులుడిగా ఎన్నుకొనబడ్డాడు కదండి. 3.5 సంవత్సరాల పాటు యేసు ప్రభువుతో ఉన్నాడు కదా. కాబట్టి ప్రియులారా, ఆ అనుభవంతో రాశాడండి ఈ యొక్క మత్తయి శుభవార్తని. మత్తయి శుభవార్త ఒక పరిపూర్ణమైన సువార్త అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకని అంటే, ఉదాహరణకి మార్కు సువార్తలో యేసు ప్రభు యొక్క జననం ఉండదండి. మార్కు సువార్తలో యేసు ప్రభు యొక్క జననం ఉండదు. యోహాను సువార్తలో కూడా యేసు ప్రభు యొక్క జననం ఉండదు. జననం గురించి రాయరు, ఎక్కువగా కొంచెం ఉంటుంది. అది కూడా వేదాంత పరంగా ఉంటుంది. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని వద్ద, అంతేగాని పూర్వపరాలు ఉండవు. అయితే లూకా సువార్తలో యేసు ప్రభు యొక్క జననం ఉన్నా కానీ యేసు ప్రభు యొక్క జననానికి ఎక్కువ అధ్యాయాలు ఉంటాయి. అయితే మత్తయి శుభవార్తలో ప్రియులారా 28 అధ్యాయాలతోటి అన్ని సువార్తల కంటే కూడా ఎక్కువ అధ్యాయాలు ఉన్నటువంటి సువార్త మత్తయి సువార్తే. మత్తయి సువార్తలో ప్రియులారా యేసు ప్రభు యొక్క పుట్టు పూర్వోత్తరాలు, ఎవరు, ఆయన యొక్క పితామహులు ఎవరు, తన యొక్క తాతలు ఎవరు, ఆ వివరణ అంతా కూడా ఉంటుందండి మొదటి అధ్యాయంలోనే. అంత వివరంగా యేసు ప్రభు యొక్క జీవిత చరిత్రని రాసినటువంటి వారు మత్తయి గారే. అయితే ప్రియులారా, రాయించింది పరిశుద్ధాత్మ దేవుడు, దీనిని ఎవరూ కాదనలేరండి. సువార్తలు కానీ బైబిల్ గ్రంథంలో ఏ పుస్తకాన్ని తీసుకున్నా కానీ. అయితే అది రాసింది మాత్రం మానవులు. కాబట్టి వారు యేసు ప్రభు యొక్క జీవిత చరిత్రను రాసినా కానీ వారి ఉద్దేశాలను కూడా వారిలో క్రోడీకరించారు. ఉదాహరణకి లూకా సువార్త అన్యుల కోసం రాయబడినటువంటి సువార్త అంటారు. రోమీడు ఓ థియోఫేలు, రోము నగరంలో ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తికి రాసినటువంటిది. మత్తయి శుభవార్త ప్రియులారా ప్రముఖంగా యూదుల కోసం రాయబడిన సువార్త అంటారు. కారణం ఏమిటి అంటే, లేవీయుడు కాబట్టి తన ప్రజలైన యూదులు కూడా యేసు ప్రభువుని
యూద మత గ్రంథాలలో వాగ్దానము చేయబడినటువంటి ఆ మెస్సయ్యాగా చూపించటానికి ప్రయత్నం చేసి, మీరు ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య ఇతనే, ఇతన్ని విశ్వసించండి, రక్షణ పొందండి అని తన జాతి వారిని కూడా విశ్వాసంలో నడిపించడానికి ప్రయత్నం చేస్తాడు. ముఖ్యంగా ప్రియులారా, పాత నిబంధన గ్రంథములో యేసు ప్రభువు గురించి చెప్పినట్టు ప్రవచనాలని అతి ఎక్కువగా వినియోగించినటువంటి వారు మత్తయి గారు. యెషయా గ్రంథములో, మలాకి గ్రంథములో, అదేవిధంగా ఇర్మియా గ్రంథములో, యెహెజ్కేలు గ్రంథములో రాయబడినటువంటి ఆ యొక్క ప్రవచనాలని ఎక్కువగా వినియోగిస్తారు. ఉదాహరణ కొన్ని మీకు చదివి వినిపిస్తాను పిల్లారా. మత్తయి శుభవార్త చాలా ప్రాముఖ్యమైనటువంటిది ప్రియులకు దేవుని. యెషయా గ్రంథములో రాయబడినట్లుగా ఈ విధంగా రాయబడి ఉంటుంది. ఇదిగో కన్య గర్భము ధరించి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరెడుదురు. ఎక్కడుంది ఇది? యెషయా గ్రంథములో 7వ అధ్యాయంలో 11వ వచనం నుంచి మనం 14వ వచనం నుంచి మనం చదువుకుంటాం. మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 22, 23 వచనాలలో ఉన్నటువంటిది అక్కడ మనం చూస్తాం పిల్లలు. ఆ తర్వాత మత్తయి శుభవార్త 3వ అధ్యాయంలో 2వ వచనంలో పరలోక రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తనం చెందుడు అని పలికెను, ప్రభువు మార్గమును సిద్ధము చేయుడు, ఆయన త్రోవలను తీర్చిదిద్దుడు అని ఎడారిలో ఒక స్వరం ఎలుగెత్తు పలుకుచుండెను. ఇది ఎక్కడుంది అంటే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనంలో ఉంది ప్రియులారా. ఈ రీతిగా మనం చెప్పుకుంటా వెళితే చాలా వచనాలు పాత నిబంధన నుంచి మనకు కనబడతాయి మత్తయి సువార్తలో. ఉదాహరణకి యేసు ప్రభు శోధనకు గురి అయినప్పుడు 3 సార్లు అశుద్ధాత్మ చేత శోధించబడ్డప్పుడు ఎడారిలో పిల్లారు ఏమైనా ఉంటుంది? మానవుడు కేవలం రొట్టె వలన జీవింపడు, కానీ దేవుడు వచించు ప్రతి వాక్కు వలన జీవిస్తాడు. ఎక్కడుంది? ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3వ వచనంలో మనం చదువుకుంటాం ప్రియులకు దేవుని బిడ్డలారా. అదేవిధముగా నిన్ను గూర్చి దేవుడు తన దూతలకు ఆజ్ఞ ఇచ్చును, నీవు రాళ్లపై పడి గాయపడకుండునట్లుగా నిన్ను వారు తమ చేతులతో ఎట్టి పట్టుకొందురు. కీర్తన 91లో మనం చదువుకుంటాం. ఈ రీతిగా మనం మత్తయి సువార్తను చదువుకుంటా వెళితే పాత నిబంధనలో ఉన్న ప్రవచనాలన్నింటినీ కూడా ఇక్కడ మనకు కనబడతాయి. ఎందుకు వాడారు మత్తయి గారు ఈ విధంగా అంటే, యూదులకు తెలియజేయటానికి, అబ్బాయిలు మీరు ఎదురు చూస్తున్నటువంటి ఆ ప్రవచనాలు నెరవేర్పు అంతా కూడా మెస్సయ్యాలో ఈ యేసు ప్రభువు నెరవేర్చబడ్డాయి, ఆయన నిజమైన దేవుడు, ఆయనను విశ్వసించండి అని పలకటం జరుగుతుంది. మరి ముఖ్యంగా ప్రియులారా, యేసు ప్రభువుని నూతన మోషేగా, మోషే కంటే గొప్పవానిగా చూపించటానికి మత్తయి గారు ప్రయత్నం చేస్తారు. ఉదాహరణకి పాత నిబంధన గ్రంథంలో మొదటి 5 పుస్తకాలను పెంటెట్యూక్, ఆది పంచకము అంటారు. ఈ ఆది పంచకాన్ని మత్తయి సువార్తలో మనం చూస్తాం ప్రియులారా. ఏమని? ఇదిగో మీకు పూర్వులు ఈ విధంగా బోధించారు, మోషే ఈ విధంగా బోధించాడు, కానీ నేను ఈ రీతిగా బోధిస్తున్నాను. పరిపూర్ణత ఇస్తాడు. మోషే యొక్క నిబంధనలకి పిల్లల పరిపూర్ణత ఇస్తాడు. ఈ విధంగా అంటాడు పిల్లలు. ఏమని? నరహత్య చేయరాదు. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 21వ వచనం నుంచి, నరహత్య చేయరాదు, నరహత్య గావించువాడు న్యాయాధిపతి తీర్పును గురియగను. పూర్వుల శాసనం మీకు తెలుసు కదా. పూర్వులు అంటే ఎవరు? మోషే ప్రవక్త. కానీ నేను ఇప్పుడు మీతో చెప్పినదేమనగా అంటే, మోషే చెప్పిన దానికంటే నేను చెప్పేది గొప్పది అని చెప్తాడు. మోషే చెప్పిన దానికంటే నేను చెప్పబోయేది ప్రాముఖ్యమైనటువంటిది అని చెప్తాడు. నేను మోషే కంటే గొప్పవాడిని అని చెప్తాడు. యేసు అంటాడు కదా, నేను అబ్రహాము కంటే ముందే ఉన్నవాడను అని పలుకుతాడు. ప్రభునందు ప్రియులారా, ఇదంతా కూడా మత్తయి శుభవార్త పూర్వపరాలు తెలుసుకుంటే మత్తయి శుభవార్తలో ఉన్నటువంటి లోతైన భావాలు మనకు అర్థమవుతాయి. మీకు చెప్పాను, ఆది పంచకాన్ని మనం మత్తయి శుభవార్తలో మనం చూస్తాం. ఉదాహరణకి మత్తయి శుభవార్తను మనం 5 భాగాలుగా విభజించవచ్చండి. ఎలాగంటే, మత్తయి శుభవార్త 5వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు కొండ మీద ప్రసంగం అని చెప్తారు. దానిలో మనం ఏం చూస్తాం? మోషే ఎలా చెప్పాడు, నేను ఇలా చెప్తున్నాను.
నూతన చట్టాన్ని ఇస్తాడు యేసు ప్రభు. పాత నిబంధనకి బదులుగా నూతన నిబంధనను ఏర్పాటు చేస్తాడు. మత్తయి శుభవార్త 10వ అధ్యాయం నుంచి మనం చదివితే ఏమర్థమవుతుందంటే, సువార్తికులు ఏ విధముగా ఉండాలి, క్రీస్తు అనుచరులు ఏ విధముగా ఉండాలి అనే అంశాల గురించి మాట్లాడతారు యేసు ప్రభు. ఆ తరువాత మత్తయి శుభవార్త 13వ అధ్యాయం నుంచి మనం చదువుకుంటే దైవరాజ్యం ఏ విధముగా ఉంటుంది అనే బోధనని మనం నేర్చుకుంటాం పిల్లారా. అదేవిధంగా మత్తయి శుభవార్త 18వ అధ్యాయాన్ని మనం చదువుకుంటే అక్కడ క్రైస్తవ సమాజం ఏ విధముగా ఉండాలి అనే అంశాల గురించి మత్తయి గారు మనకు బోధిస్తారు. ఇక చివరిగా మత్తయి శుభవార్త 23వ అధ్యాయం నుంచి 25వ అధ్యాయం వరకు రెండవ రాకడ ఏ విధముగా ఉంటుంది, ఏ విధంగా ఉండబోతుంది, ప్రభు ఏ విధంగా రెండవ రాకడలు రాబోతున్నారు, రాకడను గురించినటువంటి ఆ యొక్క నూతన జీవితాన్ని గురించినటువంటి వేద సత్యాలు మనకు బోధించబడతాయి. మత్తయి శుభవార్తను ఈ విధంగా 5 భాగాలుగా విభజించవచ్చు. మొదటిది కొండ మీద ప్రసంగం, రెండవది క్రీస్తు ప్రభు యొక్క అనుచరులు ఏ విధంగా ఉండాలి, సువార్తికులు ఏ విధంగా ఉండాలి, మూడవది దైవరాజ్యాన్ని గురించిన బోధనలు ప్రియారా, 4వది క్రైస్తవ సమాజం ఏ విధంగా ఉండాలి, 5వది రాకడ ఏ విధంగా ఉండబోతుంది, నూతన జీవితం ఏ విధంగా ఉండబోతుంది. అయితే ప్రియులకు దేవుని బిడ్డలారా, మత్తయి శుభవార్తలో మనం చాలా దృఢంగా బలంగా ఇతనే దేవుని కుమారుడు, ఇతనే దేవుడు అని బలంగా మనం తెలుసుకుంటాం ప్రియులారా. ఉదాహరణకి మత్తయి శుభవార్త 16వ అధ్యాయంలో యేసు ప్రభు నన్ను గూర్చి ప్రజలేమనుకుంటున్నారు అన్నప్పుడు శిష్యులు అంటారు, ప్రజలు మిమ్మల్ని గూర్చి మెస్సయ్య ప్రవక్తలలో ఒకళ్ళని, లేకపోతే ఏలియా అని, మోషే అని, బాప్తిస్మ యోహాను అనుకుంటున్నారంటారు. కానీ పేతురు గారు నీవు సజీవ దేవుని కుమారుడవైన క్రీస్తువు అని పలుకుతారు. మత్తయి శుభవార్త 16వ అధ్యాయం 16వ వచనం, అందుకు సీమోను పేతురు నీవు సజీవ దేవుని కుమారుడవైన క్రీస్తువు అని పలుకుతారు. ఆ తరువాత మనం 17వ అధ్యాయంలో యేసు ప్రభు తన దివ్య రూపాన్ని చూపించటాన్ని చూస్తాం. మత్తయి శుభవార్తలో తానే దేవుని యొక్క కుమారుని నిరూపించుకోవటం. కాబట్టి ప్రియులారా, మత్తయి శుభవార్తలో ఒక పరిపూర్ణమైన సువార్తగా మనకు కనబడుతుందండి. పాత నిబంధనకు నెరవేర్పుగా ఆయనే మెస్సయ్య, ఆయనే లోకరక్షకుడు, ఆయనే దేవుని కుమారుడు, ఆయనే దేవుడు అనే సత్యం మనకు అర్థమవుతుంది ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇదిగో ఈ రోజున మత్తయి గారి యొక్క పండగను మనం కొనియాడుకుంటుండగా దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. ఆయనకు సుమాతృకని మనందరం కూడా అనుసరించాలి. ఎందుకని యేసు ప్రభు నన్ను అనుసరించు అనగానే తనకున్నటువంటి ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు, తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టాడు, యేసు ప్రభును అనుసరించాడు. యేసు ప్రభు కోసం చివరికి ప్రియులారా ఆయన రాళ్లతో కొట్టబడి వేదహింసలు పొంది ఒక మార్టర్గా, వేద సాక్షిగా ఆయన మరణించాడు. అపోస్తులుడు, సువార్తను రాసినట్టు సువార్తికుడు. గొప్ప మహోత్సవం ప్రియులకు దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రాలు తెలియజేస్తూ పునీత మత్తయి గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మనందరినీ కూడా దీవించమని, ఆశీర్వదించమని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, ఈనాడు మేమందరము కూడా నీ అపోస్తులుడు సువార్తను రాసిన సువార్తికుడైనటువంటి మత్తయి గారి పండగని కొనియాడుకుంటుండగా ఒక సుంకరిగా, ఒక లేవీయుడిగా, దానికంటే ఎక్కువగా నేను అనుసరించినట్టు వ్యక్తిగా, ఒక అపోస్తులుడిగా, ఒక వేద సాక్షిగా తన యొక్క సుమాతృకని మేమందరం అనుసరించటానికి కావలసిన శక్తిని మాకు దయచేయి ప్రభుగా. అల్ఫయి కుమారుడైనటువంటి మత్తయి యొక్క ఏ రీతిగా తెగింపుతో నన్ను అనుసరించారు, మా క్రైస్తవ జీవితంలో కూడా నిన్ను అనుసరించటానికి, నీ దీవెన పొందుకోవటానికి మాకు శక్తినివ్వండి ప్రభుగా. ఈనాడు ఈ వాక్య పరిచర్యలో పాల్గొన్నటువంటి నీ బిడ్డలందరిని దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలను దీవించండి.
అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను నీ గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచండి. ముఖ్యంగా ప్రభువా, మా కొరకై ప్రార్థించండి స్వామి అని ఎవరైతే అడుగుతున్నారో వారందరిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని దీవించమని మా ప్రభు అనే క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్ము దీవించుగాక. ఆమెన్.